హాయ్ అండి, ఈరోజు నేను చోలే మసాలా చేస్తున్నాను. ఫస్ట్ చెన్నా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకాలండి, ఉడకపోతే మటుకు కడుపు నొప్పి వస్తుంది. మళ్ళీను శనగలు ఉడకబెట్టేసుకున్నాం కదండి. శనగలు ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్, అల్లము, పచ్చిమిర్చి మిక్సీ చేసుకొని పోపు వేసుకోవాలి. ఫస్ట్ నూనె కొద్దిగా వేస్తున్నానండి, నెయ్యి కూడా వేస్తాను కొద్దిగా. ఇదండి, ఇప్పుడు ఈ ఆనియన్స్ పేస్ట్ బాగా వేగాలి. వేగిన తర్వాత టమోటాలు, జీడిపప్పు రెండు మిక్సీ చేసుకోవాలి. బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఆనియన్స్ బాగా వేగిపోయిందండి, మంచిగా పేస్ట్ పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు టమోటా కూడా మిక్సీ చేశాను. టమోటా, జీడిపప్పు రెండు మిక్సీ చేశాను. అది కూడా బాగా ఉడకాలి, అంటే పచ్చివాసన పోవాలి అండి. ఇట్లా బాగా ఉడకాలి. ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు మనకి దీనిలో ఈ లోపల శనగలు ఉడికాయి కదా, ఆ ఉడికినవి దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది బాగా పచ్చివాసన అంతా పోయింది మంచిగాను. ఇప్పుడు ఈ శనగలు, ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా, చోలే మసాలా పౌడరు అన్నీ వేసుకోవాలి. పసుపు, సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసానండి, అందుకని కారం చూసి వేసుకోండి. ఇది చోలే మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఇదిగోండి, కర్రీ అయిపోయింది, చోలే కర్రీ అయిపోయింది. ఇప్పుడు పూరీ చేశానండి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. పూరీలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.